ఐయామ్ కోటేశ్వరి, న్యూట్రిషనిస్ట్. ఇక్కడికి ఈ సెషన్‌కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే, వుమెన్స్ ఎస్పెషల్లీ చాలా రకాల హెల్త్ ఇష్యూస్‌తో, లైఫ్ స్టైల్ డిజార్డర్స్‌తో బాధపడుతూ ఉన్నారు. సో, అందులో భాగంగా వుమెన్ వుమెన్ రోల్ అనేది ఒక ఫ్యామిలీలో చాలా చాలా ఇంపార్టెంట్. మనకు తెలిసిందే కదా! సో, వుమెనే ప్రతి ఒక్క రోలు పోషిస్తూ ఉంటది. సో, అలాంటి వుమెను చాలా రకాల హెల్త్ ఇష్యూస్‌తో ఈరోజు బాధపడుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాము. అందులో భాగంగా పీసీఓడీ, పీసీఓఎస్ అండ్ ఇన్‌ఫెర్టిలిటీ. ఇన్‌ఫెర్టిలిటీ అంటే మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు లేకపోవడం. సో, వీటికన్నిటికి కారణాలేంటి? అసలు ఎందుకొస్తున్నాయి? వీటిని మనం ఎలా కరెక్షన్స్ చేసుకోవాలి? అనేది ఈ సెషన్ ప్లాన్ చేశాము. సో, పీపీటీ అనేది మీకు షేర్ చేస్తూ మీకు కంప్లీట్‌గా అర్థమయ్యేలాగా నేను చెప్తాను. సో, ఎక్కడ ఏ డౌటొచ్చినా సరే మీరు మెసేజ్ చేయొచ్చు. మీకుండే ప్రాబ్లము ఆఫ్టర్ సెషన్ నాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే నేను మీకు సొల్యూషన్ అనేది చెప్తాను. ఓకే. సో, సెషన్‌లోకెళ్దాము. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. నా స్క్రీన్ విజిబుల్ ఉంది కదా! Yes, madam. యాహ్! థాంక్ యూ సార్. సో, ఆహ్, వారియర్స్ ఆఫ్ వెల్‌నెస్. వారియర్స్ ఆఫ్ వెల్‌నెస్ వి ఆర్ వర్కింగ్ అట్ ఎ కమ్యూనిటీ. ఒక ఎట్లా అంటే డాక్టర్స్, న్యూట్రిషనిస్ట్స్, వెల్‌నెస్ కోచెస్ అండ్ ఫిట్‌నెస్ ట్రైనర్స్ అందరూ కలిసి వర్కింగ్ చేస్తున్నాం. ఆల్ టుగెదర్ వర్క్ చేస్తున్నాము. ఆహ్, దేనికి అంటే ఫ్రీడమ్ వరల్డ్ అంటే డిసీజ్ ఫ్రమ్ ఫ్రీడమ్ వరల్డ్ అనేది ప్రతి ఒక్క పీపుల్‌కి ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి మేము వర్కింగ్ ఇట్ టుగెదర్ అన్నట్టు. వారియర్స్ ఆఫ్ వెల్‌నెస్. ఓకే. ఇక్కడ చూసుకుంటే ఇదొచ్చేసి మనకి ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఓకే. ఈ రీప్రొడక్టివ్ సిస్టమ్ మనకి ఎలా ఉండింది? ఇక్కడ చూసుకుంటే చాలా హెల్తీగా ఉంది. రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది. రీప్రొడక్టివ్ సిస్టమ్ మనకి ఎట్లా ఉంటది? యూట్రస్ మనకి సైడ్స్ ఉన్నాయి గదా! పైపుల్లాగా వాటినొచ్చేసి ఫాలోపియన్ ట్యూబ్స్ అంటాము. ఆ వైట్ కలర్‌లో ఉంది ఓవరీస్. ఓకే. సో, ఈ రీప్రొడక్టివ్ సిస్టము మనకి హెల్తీగా ఉండడానికి ఇప్పుడు ఆల్రెడీ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఓవర్‌కమ్ అవ్వడానికి మనం ఎలాంటి లైఫ్ స్టైల్‌ని చేంజెస్ చేసుకోవాలి? ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనేది ప్రతి ఒక్కటి మనం చూద్దాము. ఓకేనా? సో, విన్ ఓవర్ పీసీఓడీ ఆర్ పీసీఓఎస్ అండ్ ఒబేసిటీ. ఓకే. ఇప్ ఇప్పుడు ఉన్న మనకి ఏంటి అంటే 1 ఇన్ ఆహ్, ఎవ్రీ 5 వుమెన్స్ ఇన్ ఇండియా ఇది పీసీఓడీ అని జెప్పేసి ఇది ఆహ్, లాంగ్ బ్యాక్‌ది. బట్ ఇప్పుడు నేను చూస్తున్న ప్రకారము ప్రెజెంట్ గూగుల్‌లో ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం ఏంటి అంటే, ప్రతి 5 మందిలో 2-3 పీపుల్స్ 2-3 ఇద్దరు లేదా ముగ్గురు ప్రతి 5 మందిలో ఈ ప్రాబ్లమ్ తోటి సఫర్ అవుతున్నారు. పీసీఓడీ ఆర్ పీసీఓఎస్. పీసీఓడీ అంటే ఏంటి? పాలిసిస్టిక్ ఓవరీన్ డిసీజ్ ఆర్ సిండ్రోమ్. ఇది అంతా ఎట్లా అంటే కామన్ ఎండోక్రైన్ డిజార్డర్ ఫర్ ఫీమేల్స్. కామన్ డిజార్డర్ ఫీమేల్‌లో. సో, ఈ పీసీఓడీ డాక్టర్స్ ఎలా ట్రీట్ చేస్తారు? డాక్టర్స్ ఎలా ట్రీట్ చేస్తారు అంటే మనకి ఆండ్రోజన్ హార్మోన్స్ ఆహ్, ఇన్సులిన్ రెసిస్టెన్సీ మీద వాళ్ళు డిసీజ్ లాగా ట్రీట్ చేస్తారు. ఇది ఏంటి అంటే డిసీజ్ కాదు డిజార్డర్. ఓకే.
దీనికి ఎలాంటి మెడిసిన్ అయినా సరే, ఇప్పుడు మీరు పీసీఓడీతో సఫర్ అవుతున్నారు ఆర్ పీసీఓఎస్‌తో సఫర్ అవుతున్నారు అంటే, మీకు అక్కడ మీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో అక్కడ మీకేం చేస్తారు, హార్మోన్స్ టాబ్లెట్లు పెట్టేయడము, ఒక కోర్స్‌లాగా పెట్టేయడం 3 మంత్స్, 6 మంత్స్ ఇలా కోర్స్‌లాగా పెడతారు కదా! సో, కోర్స్‌లాగా పెట్టడం, కోర్స్‌లాగా పెట్టి యూజ్ చేస్తున్నప్పుడు పీరియడ్ అనేది రెగ్యులర్ ఉంటది. ఆ తర్వాత ఎప్పుడైతే స్టాప్ చేస్తారో లైక్ ఈ మంత్‌లో మెడిసిన్ అయిపోయింది స్టాప్ చేశారు. కొంతమందిలో ఏమవుతుంది అంటే మెడిసిన్ ఎఫెక్ట్ అనేది ఒక 2-3 మంత్స్ అనేది కొనసాగుతది. కొంతమందిలో ఏమైపోతుంది అంటే అప్పటికే స్టాప్ అయిపోతది. సో, అవి మెడిసిన్ స్టాప్ చేసిన తర్వాత పీరియడ్ అనేది మళ్ళీ ఇర్రెగ్యులర్ అయిపోతుంది. ఓకే. సో, అక్కడ మీరు గ్రహించాల్సింది ఏంటి అంటే, ఈ పీసీఓడీకి ఎటువంటి మెడిసిన్ అనేది లేదు. ఓకే. అది లైఫ్ స్టైల్ డిజార్డర్ అని. అంటే లైఫ్ స్టైల్ ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే లైఫ్ స్టైల్ ఉందో, దాంట్లో చిన్న చిన్న మార్పులు చేసుకున్నాము అంటే, ఖచ్చితంగా దాన్ని వితిన్ 3-4 మంత్స్, 4-5 మంత్స్ డిపెండ్స్ ఆన్ బాడీ కంప్లీట్‌గా రివర్స్ చేసుకోగలుగుతారు. ఓకే. దీనికి ఏంటి ప్రతి ఒక్కళ్ళకి ఉండే కామన్ సింప్టమ్స్ ఏంటి అని అని చూసుకుంటే మనకి ఫేషియల్ హెయిర్ అంటే మనకి చిన్ పైన హెయిర్ రావడము, అప్పర్ లిప్ పైన హెయిర్ రావడము అనేది మనకి జరుగుతూ ఉంటుంది. అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హెవీ పీరియడ్స్ ఆర్ అబ్స్టెంట్ పీరియడ్స్ ఉండడం జరుగుతుంది. వెయిట్ గెయిన్ ఆర్ డిఫికల్టీ లూజింగ్ వెయిట్ లూజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. వెయిట్ గెయిన్, ఒబెసిటీలో ఎక్కువగా ఉంటారు. యాక్నే ఆర్ ఆయిలీ స్కిన్. యాక్నే అంటే పింపుల్స్. ఆళ్ళ ఫేస్ వచ్చేసి ఆయిల్‌గా అనిపించడము. దీస్ ఆర్ కామన్ సింప్టమ్స్. కామన్ సింప్టమ్స్ ఈ డిజార్డర్ ఏదైతే ఉందో ఏజ్ అప్పుడే పీరియడ్ స్టార్ట్ అయిన యంగ్ గర్ల్ దగ్గర నుంచి పీరియడ్ స్టాప్ పోస్ట్ మెనోపాజల్ అంటాం గదా! సో, ఆ మెనోపాజల్ వరకు ప్రతి ఒక్క వుమెను ఏజ్‌తో సంబంధం లేకుండా సఫర్ అవుతూ ఉన్నారు. ఓకే. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్‌లో చూసుకుంటే ఫీమేల్ యొక్క రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది మనకి ఎలా ఉంటుంది అనేది చూసుకుంటే మనకి యూట్రస్‌ని మనకి సైడ్ పైపులాగా కనిపిస్తున్నాయి గదా! ఫాలోపియన్ ట్యూబ్స్ అంటాము. అక్కడ ఫాలోపియన్ ట్యూబ్స్‌ని అంటుకొనుంది ఓవరీస్. ఓకే. లెఫ్ట్ సైడ్ ఓవరీ చూసుకుంటే చాలా నార్మల్‌గా ఉంది. అక్కడ ఎటువంటి ఫాలికల్స్ అనేది లేవు. అంటే గాలి బుడగలు, వాటర్ బుడగలు అని చెప్పేసి చెప్తూ ఉంటారు గైనిక్. మీకు స్కాన్ చేసి. అక్కడ మనకి లెఫ్ట్‌లో చూసుకుంటే ఎటువంటివి లేవు. బట్ రైట్‌లో చూసుకుంటే మాత్రం అక్కడ ఫాలికల్స్ అనేది మిగిలిపోయింది. అంటే ఆ ఓవరీ అనేది పీసీఓడీకి గురైంది. అసలు పీసీఓడీ రావడానికి గల కారణాలు ఏమై ఉంటది అనంటే, అసలు లైఫ్ స్టైల్ ఫీమేల్ యొక్క లైఫ్ స్టైల్ ఎలా అసలు ఫస్టే మనకి బేబీ గర్ల్ అనేది ఊమ్‌లో మనకి ఆహ్, పెరిగేటప్పుడు 3-5 వీక్స్ మధ్యలోనే ఆ బేబీకి ఫీమేల్ అయితే ఆ బేబీకి మనకి ఫాలికల్స్ అనేది 3-4 లాక్స్ ఫాలికల్స్ అనేది అప్పుడే స్టార్ట్ అయిపోతాయి. 3-5థ్ వీక్ మిడిల్‌లోనే స్టార్ట్ అయిపోతాయి. ఓకే. ఆ తర్వాత బోర్న్ అయిన తర్వాత ఎప్పుడైతే మనకి పీరియడ్ అనేది స్టార్ట్ అయిపోతుందో ఆ బేబీకి, అప్పుడు అప్పటినుంచి ఆ ఫాలికల్ అనేది గ్రో అవ్వడం అప్పటినుంచి స్టార్ట్ అవుతది. ఓకే. గ్రో అయ్యే ఫాలికల్ అసలు ఎట్లా జరుగుతుంది అంటే, మన బ్రెయిన్‌లో పిట్యూటరీ అనే గ్లాండ్ ఉంటుంది. అక్కడి నుంచి మనకి లూటినైజింగ్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఓకే. ఆ లూటినైజింగ్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వగానే మనకి ఓవరీస్‌కి ఇంటిమేషన్ ఎళ్తుంది. ఇంటిమేషన్ ఎళ్ళగానే అప్పుడు అక్కడ ఓవరీస్‌లో ఒక ఫాలికల్ అనేది డామినెంట్‌గా గ్రో అవ్వడం జరుగుతది. ఓకే. ఆ గ్రో అయిన ఫాలికల్ ఫాలోపియన్ ట్యూబ్ కలెక్ట్ చేసుకుంటది. ఫాలోపియన్ ట్యూబ్ కలెక్ట్ చేసుకొని త్రూ ఫాలోపియన్ ట్యూబ్ ద్వారా లోపల ఫాలోపియన్ ట్యూబ్ ఎలా ఉంటది అంటే స్మూత్ హెయిర్ లాగా అది మూవ్ అవుతూ ఉంటది ఆ హెయిర్ అనేది. సో, ఆహ్, ఏదైతే ఫాలికల్‌ని కలెక్ట్ చేసుకుందో ఆ ఫాలికల్ త్రూ ఔట్ జర్నీ చేసుకుంటూ మనకి ఓవరీలోకి రావడం జరుగుతుంది. ఆఫ్టర్ 28 ఆర్ 30 డేస్‌లో పీరియడ్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. థిస్ ఈజ్ నార్మల్ సైకిల్ అన్నట్టు. ఓకే. అదే ఆహ్, మ్యారీడ్ అయిన కపుల్స్ చూసుకుంటే మనకి ఏదైతే ఫర్టైల్ టైమ్ అంటే 14-17 డేస్ మిడిల్‌లో
వాళ్ళు ఇంటర్ కోర్స్ జరిగితే అక్కడ ఆ ఫాలోపియన్ ట్యూబ్‌లో కలెక్ట్ చేసుకున్న ఫాలికల్ ఆ ఎగ్ ఏదైతే ఉందో, ఆ ఎగ్ అక్కడ ఆగి ఆగి ఉంటది. అప్పుడు స్పెర్మ్ అనేది అక్కడికి ఫాలోపియన్ ట్యూబ్‌లోకెళ్ళి మీట్ అవుతుంది. ఓకే. అక్కడ మీట్ అయిన తర్వాత ఆ ఎగ్ అనేది త్రూ ఫాలోపియన్ ట్యూబ్ ద్వారా యూట్రస్‌లోకొస్తుంది. యూట్రస్‌లో లోపల ఒక పొర లాంటిది ఉంటుంది. దాన్ని ఎండ్రోమీట్రియం వాల్ అంటాం. ఓకే. సో, ఎండ్రోమీట్రియం వాల్ కూడా చాలా హెల్తీగా ఉండాలి. థిక్‌గా ఉండకూడదు. అలా అని థిన్‌గా కూడా ఉండకూడదు. హెల్తీగా ఉండాలి. సో, ఆడ హెల్తీ మెయింటెనెన్స్ అవుతుంటే గనక ఆ ఎంబ్రియోని ఎండ్రోమీట్రియం లేయర్ అనేది పట్టేసుకుంటది. ఓకే. అక్కడ బేబీ అనేది గ్రో అవ్వాలి కదా! సో, గ్రో అవ్వడానికి అక్కడ ఎవరో ఒకరు పట్టుకోవాలి కాబట్టి, ఆ పట్టుకునేది ఎవరు అంటే ఎండ్రోమీట్రియం వాల్. అక్కడ పట్టేసుకొని బేబీ అనేది గ్రో అవ్వడం అనేది జరుగుతది. ఓకే. సో, ఇది ప్రతి అంటే ప్రతి వుమెన్‌లో జరగాల్సిన ప్రాసెస్. అంటే మనకి ఎవ్రీ మంత్ ఇక్కడ చూసుకుంటే వుమెన్ బాడీ ఎలా ఉంటది అంటే ఒక కొత్త బేబీకి లైఫ్ ఇచ్చేలాగా ఉంటది. ఓకే. సో, నెక్స్ట్ చూద్దాం. సో, ఈటికి అసలు సింటమ్స్ ఏంటి? ఇది రావడానికి గల రీజన్స్ ఏంటి అనేది మనం చూసుకుంటే, సింటమ్స్ వచ్చేసి హెయిర్ లాస్ అంటే చాలామంది హెయిర్ లాస్ ఉంది అంటే షాంపూ పడలేదు, వాటర్ పడలేదు. ఇదే కదా అనుకుంటూ ఉంటాం. లేదంటే మనకి పొల్యూషన్ ఎక్కువగా ఉంది. అవి గూడా ఒక కారణాలుండొచ్చు. ఇంకా ఏవేవి కారణాలుండొచ్చు అనంటే రీప్రొడక్టివ్ సిస్టమ్ అబ్నార్మాలిటీ ఉన్నా కూడా టీ3, టీ4 ఫంక్షనింగ్ సరిగ్గా జరగకపోయినా, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా, బాడీ డీహైడ్రేషన్ అంటే ప్రాపర్ వాటర్ ఇంటేక్ లేకపోయినా కూడా హెయిర్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అన్‌వాంటెడ్ హెయిర్. అన్‌వాంటెడ్ హెయిర్ అప్పర్ లిప్ పైన కానీ, చిన్ పైన కానీ హెయిర్ రావడము. ఇది ఎందుకొస్తుంది? మేల్ యొక్క హార్మోన్స్ అంటే ఏంటి అంటే ఆండ్రోజెన్స్. ఆండ్రోజెన్స్ నథింగ్ బట్ మేల్ హార్మోన్స్. టెస్టోస్టిరాన్ అనే హార్మోన్స్ ఎక్కువగా బాడీలో ప్రొడ్యూస్ అయినప్పుడు మేల్‌కుండే లక్షణాలు, మగవారిలో ఉండే లక్షణాలు ఫీమేల్‌లో కనపడడం అనేది జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పెల్విక్ పెయిన్. పెల్విక్ పెయిన్ అంటే మనకి చాలామంది ఇప్పుడు నాకు చెప్పే మాట ఏంటి అంటే, "మేడం పీరియడ్ టైమ్‌లో భయంకరంగా పెయినొస్తుంది. అది మేము ఫేస్ చేయలేకపోతున్నాం. మెడిసిన్ ఒక 3, 4 టాబ్లెట్స్ వాడుతున్నాం. అయినా గాని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము" అని జెప్పేసి. సో, అట్లాంటి పెల్విక్ పెయిన్ ఉండడము. ఇన్‌ఫెర్టిలిటీ. ఇన్‌ఫెర్టిలిటీ అంటే ఆహ్, మనకి పిల్లలు అవ్వకపోవడం. ఓకే. సో, నెక్స్ట్ ఓవర్ వెయిట్. వె ఓ వెయిట్ అనేది ఎక్కువగా ఉండము. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే కరెక్ట్ సైకిల్ లేకపోవడం. 28 ఆర్ 30 డేస్ సైకిల్ లేకపోవడము. 15 డేస్‌కే ఎర్లీగా రావడము. వచ్చిన తర్వాత ఎక్కువ బ్లీడింగ్ ఉండడము, లేదంటే అస్సలు బ్లీడింగ్ అవ్వకపోవడము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాటిగ్యూ అంటే మనకి ఆహ్, ఎట్లా అంటే లేజీనెస్ బద్ధకం అంటాం గదా! సో, అది బాగా ఎక్కువగా ఉండిపోవడము. ఆ తర్వాత హై టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇప్పుడు చెప్పుకున్నాం గదా! సో, టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు దీనికి కారణమవుతుంది. టెస్టోస్టెరాన్ ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు ఏమవుతుంది? టెస్టోస్టెరాన్ అనేది మేల్ హార్మోన్. అది ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు ఫీమేల్ హార్మోన్‌ని డామినేట్ చేసేస్తాయి. సో, ఫీమేల్ హార్మోన్ ఏంటి? ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజన్. ఈ ఫీమేల్ హార్మోన్స్ మనకి తక్కువ ఉత్పత్తి అవుతాయి. తక్కువగా ఉత్పత్తి అయినప్పుడు ఆ మేల్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి వాటి యొక్క డామినేషన్ అనేది ఎక్కువగా చూపిస్తాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి యాక్నే. యాక్నే అంటే పింపుల్స్ ఎక్కువగా రావడము. దీస్ ఆర్ ద కామన్ సింప్టమ్స్. ఓకే. అసలు రీజన్స్ ఏంటి? ఈ పీసీఓడీ పీసీఓఎస్ రావడానికి రీజన్స్ ఏంటి అనేది మనం చూసుకుంటే అండర్ వెయిట్ ఆర్ ఓవర్ వెయిట్. వెయిట్ అనేది అండర్‌లో ఉండడం లేదా ఓవర్‌లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. హైపో ఆర్ హైపర్ థైరాయిడ్. టీ3, టీ4 ఫంక్షనింగ్ సరిగ్గా జరగకపోవడము, హైపర్ థైరాయిడ్ అనేది స్టార్ట్ అవ్వడము బాడీలో. గట్ హెల్త్ అంటే డైజెషన్ సిస్టమ్ అనేది హెల్తీగా లేకపోయినా, మీ బౌల్ మూవ్‌మెంట్ అనేది హెల్తీగా లేకపోయినా సరే,
వ వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది. అండ్ స్ట్రెస్ అనేది క్యారీ చేస్తుంటే స్ట్రెస్ అనేది ఎలా ఎలా విధమైన అంటే ఫ్యామిలీ పరంగా స్ట్రెస్ అయినా కానీ ఫైనాన్షియల్ పరంగా స్ట్రెస్ కానివ్వండి, వాటెవర్ ఈ స్ట్రెస్ పరంగా ఏమవుతుంది అంటే బాడీలో కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అయిపోతుంది. అది రిలీజ్ అవ్వగానే అదేం చేస్తుంది అంటే బాడీలో ఫ్యాట్‌ని డిపాజిట్ చేస్తుంది. ఓకే. సో, స్ట్రెస్ అనేది ఉండకూడదు. అండ్ స్లీప్ అనేది ప్రాపర్‌గా ఉండాలి. మీ అంటే ఇప్పుడు నా క్లయింట్స్ చెప్పే విషయం, లేదంటే ప్రతి ఒక్కళ్ళు చెప్పే విషయం ఏంటి అంటే, మేము 8 అవర్స్ నిద్రపోతున్నాము అని జెప్తున్నారు. 8 అవర్స్ నిద్రపోతున్నారు. ఏ టైంకి పడుకొని ఏ టైంకి లెగుస్తున్నారు? 12-8 1-9 విచ్ టైమ్? ఇప్పుడు మన చేతుల్లోకి ల్యాప్‌టాప్స్, మొబైల్స్ వచ్చిన తర్వాత మనం ఎప్పుడు పడుకుంటున్నాము, ఎప్పుడు లెగుస్తున్నాము అనేది కూడా అర్థం కాని సిట్యుయేషన్‌లో ప్రతి ఒక్కరు ఉండిపోయారు. సో, ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, మనకి సన్‌రైజ్, సన్‌సెట్, మనకి డే అండ్ నైట్ ఎలా అయితే ఉంటదో, మన బాడీకి కూడా ఒక టైం అనేది ఉంటది. ఓకే. సో, మార్నింగ్ మన బాడీ ఎలా ఉంటది అంటే, చాలా యాక్టివ్‌గా ఉంటది. మనం ఇచ్చే ఫుడ్ ఆ ఎనర్జీని బాగా రిసీవ్ చేసుకుంటది. మనకి త్రూఔట్ డే మొత్తం ఆ ఎనర్జీ క్యారీ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది. నైట్ అయ్యే కొద్దీ మన బాడీ ఏం చేస్తది అంటే, బాడీలో ఒక రెస్టింగ్ మోడ్ కోరుకుంటది. లైక్ ఆహ్, మనం నిద్రపోతే దాని పని అది చేసుకునేలాగా. అంటే మనకి ఈవినింగ్ అయ్యేసరికి మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది హ్యాపీ హార్మోన్ అంటాం. మెలటోనిన్ హార్మోన్ ఏం చేస్తుంది అంటే, మనం ప్రాపర్ డీప్ స్లీప్ పోవడానికి, ఆ తర్వాత డీప్ స్లీప్‌లో అది చేయవలసిన అంటే డే మొత్తంలో మనం తీసుకున్న స్ట్రెస్ కానివ్వండి, వాటెవర్ ఏదైతే మన బాడీ స్ట్రగుల్ అవుతుందో వాటన్నిటి నుంచి క్లీన్ చేసుకోవడానికి ఆ హార్మోన్ అనేది హెల్ప్ చేస్తుంది. లేట్‌గా నిద్రపోతే ఏం ఏం జరుగుతుంది అంటే, ఆ హార్మోన్ యొక్క ప్రభావం అనేది 10 దాటిన తర్వాత తగ్గుతూ, తగ్గుతూ వస్తుంది. సో, ఎర్లీగా పడుకోవడం చాలా ఇంపార్టెంట్. అట్‌లీస్ట్ 9-10, 10:30 లోపు పడుకొని మార్నింగ్ 5-6 నిద్ర గనక లెగగలిగితే, సో, దట్ ఈస్ ద హెల్తీ టైమ్ అన్నట్టు. ఓకే. సో, ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ మనం తీసుకునే ఫుడ్‌లో కరెక్ట్ మన బాడీకి తగినంత న్యూట్రిషన్ ఉంటుందా లేదా? ఓకే. అది చూసుకోవాలి. అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్సీ. ఇన్సులిన్ రెసిస్టెన్సీ అసలు ఎందుకు ఏర్పడతది? ఏంటి? అసలు ఇన్సులిన్ రెసిస్టెన్సీ అంటే ఏంటి? అనేది మనం తర్వాత స్లైడ్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇక్కడ చూసుకుంటే అండర్‌స్టాండింగ్ ద పీసీఓడీ ఆర్ పీసీఓఎస్. పీసీఓడీకి చాలా మందికి డిఫరెన్స్ తెలీదు. పీసీఓఎస్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే పాలిసిస్టిక్ ఓవరిన్ డిజార్డర్, పాలిసిస్టిక్ ఓవరిన్ సిండ్రోమ్. ఓకే. సో, ఇది పీసీఓడీలో తక్కువ సిస్ట్‌లనేది ఉంటాయి. పీసీఓఎస్‌లో అంటే నంబర్ ఆఫ్ సిస్ట్‌లనేది ఉండడం జరుగుతుంది. ఇది పీసీఓడీ అనేది ఎర్లీగా రివర్స్ అవుతుంది. అంటే డిపెండ్స్ ఆన్ బాడీ 3-5 మంత్స్, 6 మంత్స్, డిపెండ్స్ ఆన్ బాడీ ఎర్లీగా రివర్స్ చేసుకోగలుగుతాము. ఈ పీసీఓఎస్ అనేది డిఫికల్ట్ టు రివర్స్ ద కండిషన్ అన్నట్టు. మనకి టేకెన్ టైమ్ రివర్స్ అవుతుంది. బట్ టేకెన్ టైమ్ అన్నట్టు. ఓకే. సో, ఈ పీసీఓడీ ఉంటే పీసీఓడీ ఉన్నా కానీ మనకి అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ పీసీఓఎస్‌లో మాత్రం ఆహ్, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అస్సలుండదు. ఓకే. సో, పీసీఓడీ అనేది కామన్ మైనర్ కండిషన్ చాలా మందిలో ఇప్పుడు. ఇప్పుడు రైట్ సైడ్‌లో చూసుకుంటే మనకి ఏదైతే అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారో ఇట్లా ఉంటదన్నట్టు. మనకి నార్మల్ ఓవరీ ఎలా ఉన్నింది, పాలిసిస్టిక్ ఓవరీ ఎలా ఉన్నింది అనేది మనకిక్కడ బాగా అర్థమవుతుంది చూడండి. సో, ఇట్లా మనకి సిస్ట్‌లనేది ఏమి లేకుండా ఉంటే, సో, నార్మల్ ఓవరీ హెల్తీగా ఉంది అని అర్థము. ఇట్లా సిస్ట్‌లు మిగిలిపోయాయి అంటే దట్ ఈస్ ఆహ్, పాలిసిస్టిక్ ఓవరీ. ఓకే. ఇప్పుడొచ్చేసి ఇన్‌ఫెర్టిలిటీ అనేది చాలా ఎట్లా అంటే ప్రతి 10 మంది కపుల్స్ తీసుకుంటే 10 మందిలో 2-3 కపుల్స్ సఫర్ అవుతున్నారు. ఈ ఇన్‌ఫెర్టిలిటీ దాని గురించి. ఇంతకుముందు ఇప్పుడు ఆహ్, ఇప్ అంటే ఇది ఎట్లా అంటే ఎక్కువ
వుమెన్‌నే బ్లేమ్ చేసేవాళ్ళు. తనలోనే ప్రాబ్లమ్స్ ఎక్కువుంటాయి. తనకి ప్రాబ్లమ్ ఉంది కాబట్టి పిల్లలవ్వడం లేదు అని చెప్పేసి. బట్ ఇప్పుడు అదంతా అబద్ధమండి. ఎందుకు అంటే 50, 50 ఛాన్సెస్ ఇద్దరిలో ఉన్నాయి. ఇద్దరిలో రీజన్స్ ఉన్నాయి. ఇన్‌ఫెర్టిలిటీ కారణాలు. యాహ్! మేల్‌లో కూడా 50, 50% ఉంటుంది. ఆళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, మేల్‌ది చూసుకుంటే మనకిక్కడ మనకి లెఫ్ట్ సైడ్‌లో కనిపిస్తుంది గదా! లెఫ్ట్ సైడ్‌లో మనకి స్పెర్మ్ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పెర్మ్ కౌంట్ ఎలా ఉండింది? అండ్ ఆ స్పెర్మ్ కౌంట్‌లో గూడా మార్ఫాలజీ అంటే నథింగ్ బట్ స్పెర్మ్ ఏదైతే ఉంటదో, ఆ స్పెర్మ్ యొక్క హెడ్ అనేది చాలా హెల్తీగా ఉండాలి. హెల్తీగా అంటే మంచి ఏదైతే కరెక్ట్ స్ట్రక్చర్ ఉంటదో, ఆ స్ట్రక్చర్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. మనకిక్కడ ఇప్పుడు చూపిస్తున్న స్టైల్‌లో ఇక్కడ హెడ్ అనేది కట్ అవ్వడం జరిగింది. రైట్? సో, మోటిలిటీ. మోటిలిటీ అంటే ఏంటి అంటే, ఆ స్పెర్మ్ యొక్క టెయిల్. ఆ స్పెర్మ్ యొక్క టైల్ అనేది కరెక్ట్ స్ట్రక్చర్‌లో ఉండాలి. అలా ఉంటేనే ఆ స్పెర్మ్ త్రూ యూట్రస్ ద్వారా ఫాలోపియన్ ట్యూబ్ వరకు జర్నీ చేయగలుగుతది. ఓకే. ఇలా అంటే ఇక్కడ ఇప్పుడు మనం స్క్రీన్‌లో చూపించినట్లు ఇట్లా తిరిగిపోయి ఉంది అంటే అది అన్‌హెల్తీ అన్నట్టు. అంతవరకి జర్నీ చేయలేదు. ఇటా అన్‌హెల్తీ ఉన్న స్పెర్మ్ అనేది మీట్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే, మేబీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది కానీ, మనం వింటూ ఉన్నాం గదా! థర్డ్ మంత్‌లో ప్రెగ్నెన్సీ అబార్షన్ అయింది. లేదంటే బేబీ గ్రోత్ లేదు. బేబీ హార్ట్ బీట్ లేదు అని చెప్పేసి వింటూ ఉన్నాం కదా! సో, అందుకి వన్ ఆఫ్ ద రీజన్ ఇది కూడా అయ్యుండొచ్చు. ఓకే. స్పెర్మ్ ఆహ్, మేల్‌లో కూడా స్పెర్మ్ ఇట్లా గ్రేడ్స్ లాగా చూసుకొని అవి ఎలా ఉన్నాయి అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటది. ఓకే. ఇప్పుడు మనం చూసుకుంటే మెడికల్ పరంగా చూసుకుంటే చాలా రకాల ఇన్‌ఫెర్టిలిటీ సెంటర్స్ అనేది బాగా ఎక్కువైపోయాయి. అందులో ఇప్పుడు మ్యారేజ్ అయిన 1 ఇయర్, 2 ఇయర్స్‌లోనే ఇంకా పిల్లలు అవ్వట్లేదు అంటే గైనిక్‌ని కలిసినప్పుడు డైరెక్ట్‌గా వాళ్ళు ఐయూఐకి, ఐవీఎఫ్‌కి, ఐసీఎస్ఐకి వీటికి రిఫర్ చేస్తూ ఉన్నారు. మెడికేషన్ ఇవ్వడము, ఇంజెక్షన్స్ ఇవ్వడము ఐయూఐకి, ఐవీఎఫ్‌కి. ఇక్కడ ఈ నార్మల్ ప్రైస్ అనేది నార్మల్‌గా రాయడం జరిగింది. బట్ ఇంత తక్కువ ప్రైస్‌కైతే ఐయూఐ, ఐవీఎఫ్ అయితే లేదు. సో, కాస్ట్ అయితే బాగా ఎక్కువగా ఉంది. సో, దీనికి కారణాలు ఏంటి అనేది చూసుకుంటే ఇద్దరిలో ఇన్‌ఫెర్టిలిటీ కారణాలు ఎక్కువైపోవడము వన్ ఆఫ్ ద రీజన్. ఆ తర్వాత ఐయూఐకి గాని, ఐవీఎఫ్‌కి గాని మీరు ఇంత మనీ పెట్టి వెళ్ళినప్పుడు సక్సెస్ రేట్ అనేది డాక్టర్స్ 50% గూడా మీకు సక్సెస్ రేట్ అనేది ఇవ్వరు. ఓకే. 3,00,000, 4,00,000 పట్టినా కూడా మీకు సక్సెస్ రేట్ ఇవ్వరు. ఓకే. ఎందుకు ఇవ్వరు? ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఇందాక ఫీమేల్‌ది ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను కదా! ఎంబ్రియో అనేది ఎగ్‌ని మీట్ అయినప్పుడు స్పెర్మ్ అనేది ఆ ఎంబ్రియో అనేది ఉంది కదా! ఆ ఎంబ్రియో మనకి బాడీలో నేచురల్‌గా ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్‌లో తయారవ్వాల్సిన ప్రాసెస్. ఆ ప్రాసెస్‌ని ఇన్‌ఫెర్టిలిటీ సెంటర్స్‌లో ఏం చేస్తారు అంటే ఒక ల్యాబ్ ఎన్విరాన్మెంట్‌లో చేస్తారు. ఆ తర్వాత ఆ ఎంబ్రియోని ఇంజెక్షన్ ద్వారా ఫీమేల్ యొక్క రీప్రొడక్టివ్ సిస్టమ్‌లో వదలడం జరుగుతది. వదిలిన తర్వాత మన బాడీ ఎలా ఉంటది అంటే, మన బాడీలోకి ఎలాంటి వైరస్ వచ్చినా అటాక్ చేసే మోడ్‌లో ఉంటది. సో, సంథింగ్ వైరస్ వచ్చింది అని చెప్పేసి బాడీ అటాకింగ్ మోడ్‌లో ఉండి దాన్ని అటాక్ చేయడం జరుగుతది. మేబీ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా ఒకవేళ అయినా కూడా ఏమవుతుంది అంటే థర్డ్ మంత్‌లో, ఫిఫ్త్ మంత్‌లో, సెవెంత్ మంత్‌లో కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ఆహ్, ఏవైతే ఫెర్టిలిటీ సెంటర్స్‌కెళ్ళి సక్సెస్ అయ్యే ఏయైతే ఉంటాయో అవి ఎక్కువగా ఉంటున్నాయి. ఓకే. అసల మేల్‌కి అంటే మెన్‌కి ఇన్‌ఫెర్టిలిటీ రావడానికి రీజన్స్ ఏంటి అనేది మనం చూసుకుంటే మెన్‌లో కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అంటే టీ3, టీ4 ఫంక్షనింగ్ సరిగ్గా లేకపోవడము, అండర్ వెయిట్ ఆర్ ఓవర్ వెయిట్‌లో ఉండడము, ఆహ్, వాళ్ళు పనిచేసే ఆహ్, అంటే వాళ్ళు వర్క్ చేసే ఏదైతే జాబ్ ఉందో సంథింగ్ అది హీట్ ఎన్విరాన్మెంట్ అయ్యి ఉండడము, న్యూట్రిషన్ డెఫిషియన్సీ అంటే తినే ఫుడ్‌లో న్యూట్రిషన్ కరెక్ట్‌గా లేకపోవడము, ప్రాపర్ స్లీప్ గురించి ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! సో, ఆ స్లీప్ అనేది కరెక్ట్‌గా లేకపోవడము, ఆల్కహాల్ కన్జంప్షన్, కాఫీ, టీ, స్మోకింగ్, డ్రగ్స్ ఇవి ఎక్కువగా తీసుకున్నా కూడా ఇన్‌ఫెర్టిలిటీకి దారితీస్తుంది.
ఇన్ఫెక్షన్స్, ఫిజికల్ డ్యామేజ్ జరిగినా కూడా ఇన్‌ఫెర్టిలిటీకి దారితీస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్సీ ఇందాక ఫీమేల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్సీ అని చెప్పాను కదా! సో, అసలు ఇన్సులిన్ రెసిస్టెన్సీ అంటే ఏంటి? ఇన్సులిన్ రెసిస్టెన్సీలో ఏం జరుగుతుంది? ఎందుకు ఏర్పడుతుంది అనేది మనం తెలుసుకుందాం. ఓకేనా? సో, రూట్ కాజ్ ఏంటి అనేది మనమే అయితే ఇన్సులిన్ రెసిస్టెన్సీ అనుకున్నాం కదా! రూట్ కాజ్. సో, ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్‌లో బిఎంఐ నథింగ్ బట్ బాడీ మాస్ ఇండెక్స్ హైట్‌కి తగ్గట్టు వెయిట్ అనేది ఉండాలి. ఓకే. సో, ఇక్కడ చూస్తుంటే ఫస్ట్‌లో మనకి లెస్ థాన్ 18.5 అంటే ఆడ అండర్ వెయిట్‌లో ఉన్నారు అని అర్థం. 18.5 నుంచి 24.5 ఉన్నారు అంటే నార్మల్ వెయిట్. ఓకే. అండ్ 25-29 అది ఓవర్ వెయిట్. ఆ తర్వాత ఒబేసిటీ. ఆ తర్వాత మార్బుల్ ఒబేసిటీ అంటాం. ఓకే. సో, ఇట్లా మీరు ఏ కేటగిరీలో ఉన్నారు అనేది ఒకసారి ఐడెంటిఫై చేసుకోండి. ఓకే. సో, మనము ఇక్కడ మనకి కింద స్లైడ్‌లో చూపించినట్టు బ్లూ కలర్‌లో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి కదా! అప్ అండ్ డౌన్స్‌లో ఏంటి అంటే ఇట్లా మన డే అనేది స్టార్ట్ అవుతుంది కదా! ప్రతి ఒక్కరికి మార్నింగ్ లెగ్గానే టీ, కాఫీ, ఆ తర్వాత బ్రేక్‌ఫాస్ట్, ఆ తర్వాత లంచ్ లోపు మళ్ళీ స్నాక్స్ ఏదో ఒకటి సంథింగ్ ఒక బిస్కెట్టో, లేదంటే ఒక ఫ్రూటో సంథింగ్ వాటెవర్ ఏదో ఒకటి తీసుకోవడము. ఆ తర్వాత మళ్ళీ లంచ్ తింటారు. ఆ తర్వాత ఈవినింగ్ స్నాక్ కంపల్సరీ ప్రతి ఒక్కరు ఏదో ఒక స్నాక్ తీసుకోవడము. ఆ తర్వాత డిన్నర్. ఓకే. ఇలానే ఉంటది గదా! ప్రతి ఒక్కరిది. సో, ఇలా ఇన్ని సార్లు ఫుడ్ తీసుకోవడము, ఇంత ఆ ఫుడ్‌లో కూడా ఎక్కువగా సింపుల్ కార్బ్స్ ఉండడము వల్ల ఏం జరుగుతుంది అంటే, ఇంత ఫుడ్ తీసుకోవడం వల్ల మనకిక్కడ సెల్ అనేది కనిపిస్తుంది గదా! అక్కడ తాళం పెట్టినట్టు. ఆ సెల్ ఏంటి అంటే, మనకి ఫుడ్ తీసుకున్నాక మనకు స్టమక్‌లోకెళ్ళిన తర్వాత అది గ్లూకోజ్ మాలిక్యూల్‌గా డివైడ్ అయిపోతుంది. ఓకే. ఆ గ్లూకోజ్ మాలిక్యూల్ ఏంటి అంటే, మన సెల్లులోకెళ్ళిన తర్వాత మనకి ఎనర్జీ రావాలి. అది సెల్లులోకి ఎళ్ళాలి అంటే, దానికి డైరెక్ట్ పర్మిషన్ లేదు. అది సెల్‌లోకి ఎళ్ళాలి అంటే, మనకి ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవ్వాలి. ఓకే. ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తయ్యి సెల్ దగ్గరకొచ్చి, ఆ లాక్ అనేది ఓపెన్ చేస్తేనే గ్లూకోజ్ ఏదైతే ఉందో అది లోపలికెళ్తుంది. ఓకే. మనం ఇన్ని సార్లుగా తీసుకున్నాం కాబట్టి, ఆ ఇన్సులిన్ గ్లూకోజ్ అంతా ఏమైపోయింది సెల్ అనేది తీసుకున్న తర్వాత అది ఎంత తీసుకుంటదో అంతే తీసుకుంటది. అంతకు మించి తీసుకోలేదు. ఆ తర్వాత రిజెక్ట్ చేసేస్తది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ మనకి ఇన్సులిన్ అనేది ఒక వెహికల్ లాగా హెల్ప్ చేసి ఏదైతే మిగిలిన గ్లూకోజ్ ఏదైతే ఉంటదో అది అది ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే లివర్ దగ్గరికి తీసుకెళ్తుంది. లివర్ దగ్గరికి తీసుకెళ్తే ఆ లివర్ ఏం చేస్తుంది అంటే మనకి అది అంటే నార్మల్‌గా చేయవలసిన వర్క్ కంటే ఎక్కువగా వర్క్ చేసి మనకి ఫ్యాట్‌గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే. సో, ఆ ఫ్యాట్ ఆహ్, ఆ ఫ్యాట్ ఎలా అంటే మనకి థైస్, హ్యాండ్స్, లెగ్స్ ఆహ్, ఇట్లా అబ్నార్మాలిటీ ఏరియాస్‌లో మనకి ఫ్యాట్‌ననేది అక్యుములేట్ చేసుకొని దాచిపెట్టేస్తుంది. ఓకే. సో, ఆహ్, దా దా దీని వల్లనే వెయిట్ అనేది ఓవర్ వెయిట్ అనేది పెరిగిపోతుంది. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్సీ అనేది ఏర్పడుతుంది. సో, ఆ ఇన్సులిన్ రెసిస్టెన్సీ అనేది ఏర్పడినప్పుడు ఇక్కడ మనకి రైట్ సైడ్‌లో చూపించినట్టు ఈ చెట్టు మీద ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఫస్ట్ ఒబేసిటీ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి క్యాన్సర్స్ రావడము, నాన్ ఆల్కాలిక్ ఫ్యాటీ లివర్, తీసుకోకపోయినా ఫ్యాటీ లివర్ రావడము అండ్ హైపర్ టెన్షను, హార్ట్ డిసీజెస్ ఇప్పుడు వింటూ ఉన్నాం గదా! హార్ట్ డిసీజెస్ ఏజ్‌తో సంబంధం లేకుండా హార్ట్ డిసీజెస్ రావడము, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, పీసీఓడీ ఆర్ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, ఆర్థరైటిస్ అండ్ డెమెన్షియా అండ్ డయాబెటిస్ అండ్ లిపిడ్ ప్రొఫైల్ ప్రాబ్లమ్స్. ప్రతి ఒక్కరిలో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. దానికి రూట్ కాజ్ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్సీ. ఓకే. ఇన్సులిన్ రెసిస్టెన్సీ అంటే ఏంటో అర్థమైంది కదా! సో, నెక్స్ట్ వచ్చేసి మనకి పిల్లర్స్ ఆఫ్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంటు. ఇప్పుడు మనం కూర్చున్న చైర్‌కి మనకి 4 కాళ్ళు ఎంత ఇంపార్టెంటో, మన ఇంటికి 4 పిల్లర్స్ ఎంత ఇంపార్టెంటో, సేమ్ యాజ్ మన హెల్త్‌కి కూడా పిల్లర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, మనం తీసుకునే ఫుడ్‌లో ప్రాపర్ న్యూట్రిషన్ ఉందా లేదా?
వీ హ్యావ్ టు చెక్ దట్ అన్నట్టు. ఫిజికల్ యాక్టివిటీ. ఈ ఫిజికల్ యాక్టివిటీకి వస్తే చాలామంది వుమెన్స్ చెప్పే రీజన్ ఏంటి అంటే డే మొత్తం మేము వర్క్‌లోనే ఉంటాము. పిల్లలతోటి ఇది సరిపోతూనే ఉంటది. మాకు ఇంకా ఫిజికల్ యాక్టివిటీ అవసరం లేదు కదా అని. ఖచ్చితంగా మీకంటూ మీ బాడీకంటూ 20-30 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. మీరు డే మొత్తం చేసినా అది ఫిజికల్ యాక్టివిటీ అవ్వదు. ఓకే. సో, ఆ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. అండ్ రెస్ట్ అండ్ స్లీప్. ప్రాపర్ రెస్ట్, స్లీప్ అనేది ఎట్లా అంటే చిన్న పిల్లల గాఢ నిద్ర ఎలా అయితే పోతారో అలాంటి స్లీప్ అనేది ఉండాలి. ఓకే. సో, మెంటల్ అండ్ ఎమోషనల్ హెల్త్. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఈ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఎమోషనల్‌గా స్ట్రెస్ ఎక్కువగా క్యారీ చేయడము, మెంటల్‌గా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో, అలాంటి టైంలో యోగా చేసుకోవడము, దాని స్ట్రెస్ లెవెల్స్‌ని తగ్గించుకోవడము చేసుకుంటూ ఉండాలి. అండ్ చాయిసెస్. సో, హెల్తీ లైఫ్ స్టైల్ చాయిసెస్ అనేది మనం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, హెల్తీ లైఫ్ స్టైల్ కావాలి అంటే హెల్తీ లైఫ్ స్టైల్‌కి మనకి మనం అలవాటు చేసుకోవాలి అంటే మనము స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ టొబాకో వాటిని క్విట్ చేయాలి. హెల్తీ అండ్ బ్యాలెన్స్‌డ్ డైట్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మెయింటైన్ హెల్తీ వెయిట్. ఏదైతే వెయిట్ కరెక్ట్‌గా మీరు ఉన్నారో బాడీ మాస్ ఐడియల్ వెయిట్, ఆ వెయిట్‌ననేది మెయింటైన్ చేయడము. రెగ్యులర్ ఎక్సర్సైజ్ అట్‌లీస్ట్ 20 మినిట్స్ అయినా ఎక్సర్సైజ్ పెట్టుకోవడము. అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ సన్. ఫైట్ అగైన్స్ట్ ఇన్ఫెక్షన్స్. సో, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. చాలా రకాల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఈ ఇన్ఫెక్షన్స్‌ను గూడా మన బాడీ ఎట్లా అంటే ఫైట్ చేసే విధంగా మన బాడీని మనం మార్చుకోగలగాలి. ఆహ్, ఇన్ఫెక్షన్స్ అనేది రాకుండా ఏమి ఉండవు. ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. సో, వాటికి మనం రెడీగా ఉన్నామా? మనం రెడీగా ఉన్నాము అంటే మన బాడీ హెల్తీ ఫుడ్‌తో రైట్ న్యూట్రిషన్ తీసుకున్నప్పుడే ఫైట్ అన్నట్టు. రెడీగా ఉంటది. ఏదొచ్చినా గాని ఐ విల్ ఫైట్ అని చెప్పేసి. ఓకే. సో, రెగ్యులర్ చెకప్స్ అండ్ స్క్రీనింగ్. రెగ్యులర్ చెకప్స్ అంటే అట్‌లీస్ట్ 3-6 మంత్స్‌కి ఒకసారైనా సరే, 6 మంత్స్‌కి ఒకసారైనా సరే కనీసం బాడీలో ఏం జరుగుతుంది? ఎలా ఉంది? అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. బ్లడ్ టెస్టులు చేయించుకోవడము ఎలా ఉంది? ఎక్కడైనా అబ్నార్మాలిటీ ఉంటే దాన్ని రివర్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. స్లీప్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం గదా! మంచి స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇక్కడ వారియర్స్ ఆఫ్ వెల్‌నెస్ ఒక హోలిస్టిక్ హెల్త్ అప్రోచ్ ఎలా ఉంటది? అసలు మేమేం చేస్తాము? మేమేమి చెప్తాము అనేది చూసుకుంటే, ఇక్కడ నోబెల్ ప్రైజ్ విన్నింగ్ సైన్స్ అనేది మేము ఫాలో అవ్వడం జరుగుతది. ఇది వచ్చేసి యస్నోరి ఒషోమి 2000 జపాన్ డాక్టరు 2016లో నోబెల్ ప్రైజ్ విన్నింగ్ సైన్స్. సో, ఈ సైన్స్‌ని అడాప్ట్ చేసుకొని ప్రతి ఒక్కరికి ఉండే ప్రాబ్లమ్స్‌ని కంప్లీట్‌గా రివర్స్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది ఏంటి అంటే ఆటోఫెగి అనే సైన్స్. ఆటోఫెగి అంటే తనంతటికి తనే ఫెగి అంటే క్లీన్ చేసుకోవడం. బాడీయే లోపల తనంతట తను ఫ్యాట్ సెల్స్ కానీ, డెడ్ సెల్స్ గానీ వాటెవర్ ఏయుంటే అది బాడీ క్లీన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆ సైన్స్‌ననేది మీ బాడీకి తగ్గట్టు ఎలా మార్చుకోవాలి అనేది ప్రతి ఒక్కటి వి విల్ గైడ్ అన్నట్టు. మేము గైడ్ చేస్తాము. ఓకే. సో, వర్చువల్ వర్కౌట్స్, ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్స్ తోటి మంచి వర్కౌట్స్ అండ్ మీకు హోలిస్టిక్ హెల్త్ కోచ్ అనేది ఖచ్చితంగా మిమ్మల్ని మానిటర్ చేయడానికి ఖచ్చితంగా ప్రతీదీ ట్రాకింగ్ చేయడానికి మీ బ్యాక్ మేమనేది ఉంటాము. మీ బాడీలో ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ ఒక మెడికల్ చెకప్ ద్వారా బ్లడ్ టెస్టులు చేయించుకొని ఆ తర్వాతే మీ బాడీ ఏ పొజిషన్‌లో ఉంది, ఏంటి అనేది తెలుసుకున్న తర్వాతే మీ బాడీకి తగ్గట్టు కస్టమైజ్డ్ ప్లాన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు నేను ఈ సెషన్ ఏంటి అంటే పీసీఓఎస్ కదా! సో, ఇట్లాగే నంబర్ ఆఫ్ సెషన్స్ అనేది ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాము. సో, ఆహ్, ఆహ్, ఆ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం ఇప్పుడు ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఆ నాలెడ్జ్ ఇవ్వాలి అనేది. అట్లా మీకు ప్రతి ఒక్క నాలెడ్జ్‌ని మీకు అందేలాగా మేము హెల్ప్ చేయడము.
అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ మీకు ఫుడ్ ఏంటి అంటే, మీకు ఫుడ్ ప్లేట్ మీ బాడీ అన్ని టెస్ట్‌లన్నీ చేసిన తర్వాత మీకు ఫుడ్ ప్లేట్ డిజైన్ చేయడం జరుగుతుంది. ఆ ఫుడ్ ప్లేట్ గూడా ఇట్లా ఎట్లా ఇప్పుడు మనకి రైట్ సైడ్‌లో చూస్తున్నారు గదా! సో, ఈ ఫుడ్ ప్లేట్స్ ఎట్లా ఉండాలి అంటే నిండుగా ఉండాలి. ఐ మీన్ మీ పొట్ట ఎంత తినగలుగుతారో మీరు మీ పొట్టకి ఎంత కావాలో అంత తింటూనే మీకుండే ప్రాబ్లమ్స్ అనేది రివర్స్ చేసుకోగలిగి అప్పుడే మీరు హెల్తీ వెయిట్ లాస్ ఆర్ ఇంటర్నల్‌గా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ రివర్స్ చేసుకోగలుగుతారు. మీల్ రీప్లేస్‌మెంట్ ఉండదు. ఆహ్, అంటే మీకు షేక్స్ అనేది ఉండదు. ఓకే. రీప్లేస్‌మెంట్ అనేది ఉండదు. సో, 100% ఫుడ్‌తో పాటు కరెక్ట్ న్యూట్రిషన్ అనేది యాడ్ చేసుకొని మీకుండే ప్రాబ్లమ్స్‌ని హెల్తీగా రివర్స్ చేసుకోగలుగుతారు. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఆహ్, ఎ ఎవరైతే కనెక్ట్ అయ్యారో మీరు డైరెక్ట్‌గా గ్రూప్‌లో ఇండివిడ్యువల్‌గా మెసేజ్ చేశారు అంటే వి విల్ కాంటాక్ట్ యూ అండి. సో, మీకుండే డౌట్స్ ఏమైనా ఉన్నాయి అంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఐ విల్ టెల్ యూ. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాట్ బాక్స్‌లో అయినా సరే మెసేజ్ చేయొచ్చు. సో, చాట్ బాక్స్‌లో మెసేజ్ చేసినా ఐ విల్ రిప్లై. మాట్లాడడానికి, మెసేజ్ చేయడానికి ఏమైనా ఇబ్బందిగా ఉంది అంటే నా నంబర్ చెప్తాను. నా నంబర్‌కి డైరెక్ట్‌గా మీరు కాల్ చేయొచ్చు. నా నంబర్ రాసుకోండి. 90 యాహ్! స్వర్ణ గారు. మీకు డైరెక్ట్‌గా మీ అంటే లైక్ టెస్ట్‌ల తర్వాత ఫుడ్ చెప్తారా అంటే యెస్ అండి. మీ బాడీ ఏంటి? మీ బాడీలో ఏం జరుగుతుంది? ప్రెజెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? అనేది ఐడెంటిఫై చేసి మీ బాడీకి తగ్గట్టు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఏ ఫుడ్డు ఆహ్, మంచి కరెక్ట్ క్వాంటిటీ తీసుకోవాలి? ఏ ఫుడ్ అవాయిడ్ చేయాలి? అనేది ప్రతి ఒక్కటి చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే. నా ఫోను నంబర్ చెప్తున్నానండి. నా ఫోను నంబర్ రాసుకోండి. 9049346869. సో, చాట్ బాక్స్‌లో నా నంబర్ కూడా నేను మళ్ళీ మెన్షన్ చేశాను. సో, మీకు ఏ డౌట్ ఉన్నా సరే కాల్ చేయొచ్చు. ఇబ్బందేం లేదు. నేను మీకు కంప్లీట్‌గా మీకుండే డౌట్స్ కానీ ఏదైనా సరే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ అడగాలనుకున్నా సరే అడగొచ్చు. నో ప్రాబ్లమ్. మీకు ఒక హెల్తీ ప్రెగ్నెన్సీ కోసం కానీ, వాటెవర్ ఏ ప్రాబ్లమ్ అయినా సరే ఐ విల్ గైడ్ యూ. నేను నా సర్వీస్‌లో 10+ కపుల్స్‌కి ప్రెగ్నెన్సీ అనేది నా సర్వీస్‌లో వితౌట్ మెడిసిన్ రావడం జరిగింది. సో, వాళ్ళందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. సో, మీకు కూడా అలాంటి ఏమైనా గోల్ ఉంది అంటే ఐ విల్ హెల్ప్ యూ. ఓకే. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? హ్యాండ్ రైజ్ చేస్తే మీరు మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఓకే స్వర్ణ గారు. పర్సనల్‌గానే చాట్ చేయండి. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. ఓకే. యాహ్! థాంక్ యూ ఎవ్రీవన్.